అందరికీ నమస్కారం. మనకి ఆకుకూరల్లో కొన్ని వందల రకాలు ఉన్నాయి. మనకు రోజు దొరికే తోటకూర, గోంగూర, బచ్చల కూర, టమాటాలు, బీరకాయలు, బెండకాయలు కాకుండా 350 రకాలు ఉన్నాయి ఈ అడవుల్లో. మనకు తెలియని, మనం ఎప్పుడు చూడలేదు. ఇది చెంచలి కూర. ఇంకోటి ఉంది చించలం అని ఇంకోటి ఉంది, అది వేరు. మళ్ళీ చెంచల కూర అని పిలుస్తారు. ఈ చెంచల కూర తోటకూర కన్నా చాలా బాగుంటుంది. విపరీతమైన జీర్ణశక్తి పెరుగుతుంది, మామూలుగా కాదు, అద్భుతంగా జీర్ణశక్తి మాత్రం విపరీతంగా పెరిగిపోద్ది. ఈ వర్షకాలం అంతా విపరీతంగా తినేవారు. ఎంత తినేవారు అంటే ఇంకా మొహం మత్తిలాగా ప్రతిరోజు ఇంకా అదే. ఏం లేదని అలా వెళ్తే పెరట్లో బోల్డ్ ఉండి వెళ్ళి తెచ్చుకుని కూర 2 నిమిషాలు కూర అయిపోద్ది. వండ కూడా చాలా ఈజీ. ఏముంది, శుభ్రంగా కొంచెం నూనె వేస్తారు, నూనె వేసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి వేపుతారు, వేపి ఈ ఆకేస్తారు. ఆకేస్తే శుభ్రం మగ్గిపోద్ది. మగ్గిపోయిన పసుపు, కారం, ఉప్పు వేసి జలేస్తే మంచి కమ్మగా, పుల్లగా భలే ఉంటుంది రుచి. బాగా తింటారు. ఈ తినడం వల్ల ఏంటంటే విపరీతంగా ఆకలి పెరుగుద్ది అనమాట. తిన్నది వెంటనే జీర్ణం అయిపోద్ది, జీర్ణశక్తి బాగా పెరుగుద్ది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు కూడా పోతాయి. అలాగే ఈ వేసవకాలం ఎండిపోయాక కూడా వాడుకుంటారు. ఎలా వాడతారు? దీని పువ్వులు, గింజలు, యూరినరీ ట్రాక్ అంటే నీరుడు సంబంధించిన జబ్బులు, కిడ్నీ స్టోన్స్ కానీ, నీరులో మంట కానీ, యూరిన్ అవ్వకపోవడం కానీ, ఇలాంటి సమస్యలకి దీని గింజల్ని, పువ్వుల్ని కషాయంగా పెట్టి కాచు తాగుతారు అనమాట. తాగితే నీరుడి సమస్యలు పోతాయి. మామూలుగా ఏంటంటే ఆకుకూర కింద విపరీతంగా తినేవారు.